హరే కృష్ణ. తిరుప్పావై 7వ పాసురం చూద్దామా? కీసు కీసు ఎండ్రు యజ్ఞుం ఆనైచాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయ్యో పేయిపెన్నో అంటూ మొదలై దేశముడయ్యాయ్ తిరవేళ్ళోరెంబాయ్ అంటూ ముగుస్తుందండి. ఈ మధ్యలో నారాయణుని కేశవుని స్మృతిస్తున్నారు. ఈ పాసురం ఒక భక్తి గీతం. అందులోనూ గోదాదేవి శ్రీమన్నారాయణుని మేల్కొల్పు కోసం స్త్రీ భక్తులతో కలిసి పాడిన గీతమండి. పద్యంలో నిద్రలో ఉన్న ఒక తోబుట్టువును మేల్కొల్పుతూ మనస్ఫూర్తిగా భగవంతుని నామస్మరణ చేయమంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, కీసు కీసు ఎంగుం అనే మొదటి పదం పక్షుల చప్పుడుతో మొదలవుతుందండి. అంటే ఉషోదయ కాలాన్ని సూచిస్తుంది. ఆమె లోపల యువతులతో కలిసి భక్తిలో లీనమవుతూ నారాయణుణ్ణి జపించడానికి పిలుస్తున్నారు. పాసురంలో ముందుకెళ్తే నారాయణన్ మూర్తి కేశవనై పాడవం అంటే నారాయణుని కేశవుణ్ణి గొప్పతనాన్ని పాటల్లో పొగడాలని సూచిస్తున్నారు. చివర్లో వచ్చే తిరవేలోర్ ఎంబావాయ్ అనే ఒక పిలుపు తలుపు తీయండి ఓ ముద్దులారా అనే అర్థం వస్తుందండి. ఈ పద్యాలను సాధారణంగా మార్గశిర మాసంలో అంటే తమిళంలో మార్గళి మాసం రోజు పఠించడం ఆనవాయితీ. ఈ పాసురాన్ని భగవద్గీత శ్లోకం అంటే 9వ అధ్యాయం 14వ శ్లోకంతో పోలిస్తే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే అంటే భక్తులు నన్ను నిరంతరం కీర్తిస్తూ దృఢమైన సంకల్పంతో యత్నిస్తూ భక్తితో నమస్కరిస్తూ నిత్యం నన్నే సేవిస్తారు అని అర్థం. తిరుప్పవైలోని 7వ పాసురానికి భగవద్గీత శ్లోకానికి అనుసంధానం ఎలా ఉంటుందంటే, నారాయణుని నామస్మరణ పిలుపు తిరుప్పావై, శ్రీకృష్ణుని నిరంతరం కీర్తన భగవద్గీత, ఇతరులను మేల్కొల్పడం ద్వారా భక్తి మార్గంలో నడిపించడం తిరుప్పావై, భక్తులు స్వయంగా భగవంతుని సేవలో నిమగ్నం అవడం భగవద్గీత, ఆళ్వార్ భక్తితో భగవంతుని దర్శనం కోరడం తిరుప్పావై, భక్తులు భగవంతుని ఉపాసనలో లీనమవడం భగవద్గీత, పరమాత్మతత్వాన్ని స్మరించడం తిరుప్పావై, పరమాత్మతో నిత్య సంబంధం నిలబెట్టడం భగవద్గీత. రెండూ కూడానండి. అంటే గోదాదేవి పాసురం అలాగే శ్రీకృష్ణుడి భగవద్గీతలో భక్తి మార్గాన్ని సారవంతంగా చర్చిస్తున్నారు. ఒకవైపు భక్తి అనేది తపస్సు, సేవ అలాగే నామస్మరణ ద్వారా వ్యక్తమవుతుందని గోదాదేవి సూచిస్తే, అదే విషయం శ్రీకృష్ణుడు గీతలో నిత్య ఉపాసనగా వివరించాడు. బాగుంది కదా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. హరే కృష్ణ.